నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మాట్లాడుకోబోయే మన టాపిక్ సంతానలేమి సమస్యలకి లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ హారిక గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. హలో అండి. ముఖ్యంగా సంతానలేమి గురించి అంటే పిల్లలు లేకపోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. సో దానికి కారణాలు తెలుసుకునే ముందు అసలు సంతానలేమిగా ఎప్పుడు పరిగణిస్తారు, దాని గురించి చెప్పండి. సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎప్పుడు అంటామంటే ఒక కపుల్ 1 ఇయర్ మ్యారేజ్ తర్వాత రెగ్యులర్గా ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినా కూడా 1 ఇయర్ వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగనట్టయితే మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. అదే సపోజ్ ఏజ్ ఇంక్రీజ్ అయిన వాళ్ళకి అంటే 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి 6 మంత్స్ వరకు కూడా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ వాళ్ళు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాని తర్వాత వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ఓకే, అంటే నార్మల్గా న్యాచురల్గా ట్రై చేసి 1 ఇయర్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా ఇందులో? అందరు కూడా అదే ఫాలో అవ్వాలంటారా? దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? సో ఇప్పుడే అంటే లైక్ మనం ఎంగేజ్ వాళ్ళని తీసుకున్నట్టయితే అంటే లైక్ ఫిమేల్ ఏజ్ కనుక మనకి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి యూజువల్లీ మనం 1 ఇయర్ వరకు న్యాచురల్గా అడ్వైస్ చేస్తాం. ట్రీట్మెంట్ అనేది కూడా అంటే మ్యారేజ్ అయిన వెంటనే 1 ఇయర్ వరకు కూడా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ అనేది ట్రై చేయమని చెప్తాం. స్టిల్ అప్పటికి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అనేది తీసుకుంటాం. బట్ ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అంటే లైక్ అరౌండ్ అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది మనం వేస్ట్ చేయొద్దు. అండ్ ఎందుకంటే వాళ్ళకి 35 క్రాస్ అయిన వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి మ్యారేజ్ అయినాక కొంతమంది లైక్ లేట్ మ్యారేజెస్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మ్యారేజ్ అయినాక 6 మంత్స్ వరకు రెగ్యులర్గా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ట్రై చేసినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మాత్రం అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అంటాం. అండ్ వెంటనే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి అడ్వైస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కారణాలు ఏంటంటారు? అంటే ముఖ్యంగా ఫస్ట్ మనం ఫీమేల్ తీసుకుంటే మేల్ ఫీమేల్ కనుక చూస్తే ఫస్ట్ ఫీమేల్లో రీజన్స్ ఏంటి, ఎక్కువగా కారణాలు ఏవి కనిపిస్తూ ఉంటాయి? సో మనకి ఇదివరకు ఇన్ఫర్టిలిటీ రేట్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా 2 to 3 ఇయర్స్ నుంచి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అందులో లైక్ మనకి ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే 50% రీజన్స్లో మనకి ఫీమేల్ ఉంటారు అండ్ 50%లో మేల్ ఫ్యాక్టర్స్ అనేటివి కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫిమేల్ విషయానికి వస్తే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది చూస్తుంటాం. సో ఈ ఎగ్ కౌంట్ అనేది మనకి తగ్గుతూ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఎగ్ కౌంట్ అనేది తగ్గడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఎగ్ కౌంట్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ డిస్టర్బెన్సెస్, మెయిన్గా లైక్ పీసీఓడి కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, షుగర్ లెవెల్స్ కానివ్వండి, అండ్ అధికంగా బరువు ఉండడం అంటే లైక్ ఒబిసిటీ, ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎగ్ డెవలప్మెంట్లో అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడంలో కూడా ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి మెయిన్గా ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఎగ్ బ్యాగ్స్లో ఒక సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి ఈ ఎగ్ కౌంట్ అనేది తగ్గడం, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం, అలాగే ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి ట్యూబ్స్లో చూసుకున్నట్టయితే ట్యూబ్ విషయానికి వస్తే లైక్ ట్యూబల్ బ్లాక్స్, ఐదర్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు లేదా 2 ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ ఎందుకు వస్తాయి అంటే లైక్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, కొన్ని సర్జరీస్ వల్ల కానివ్వండి, లేదా ఏదో ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేది చూస్తుంటాం. నెక్స్ట్ యూట్రస్ విషయానికి వస్తే మనకి ఫైబ్రాయిడ్స్. సో మనం ఎక్కడైతే బేబీ ఇంప్లాంట్ అవుతుందో అక్కడ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మనకి బేబీ ఫామ్ అయినప్పుడు కూడా ఇంప్లాంటేషన్ అనేది ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు, లేదా అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ సర్విక్స్ విషయానికి వస్తే సర్విక్స్ అంటే ఏంటి, గర్భసంచి దగ్గర అటాచ్మెంట్ అనమాట. సో ఈ గర్భసంచి మూతి అనేది చాలా ఓపెనింగ్ అనేది నారో ఉన్నప్పుడు మనకు స్పర్మ్స్ అనేది లోపలికి వెళ్ళకపోవడం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మేల్ విషయానికి వస్తే మెయిన్గా సెమెన్ అనాలిసిస్ చేపిస్తాం. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనకి కౌంట్ అనేది నార్మల్ కౌంట్ కంటే తక్కువ ఉన్నప్పుడు, అలాగే కదిలే కణాల సంఖ్య కూడా తక్కువ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి రీజన్స్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా అడిక్షన్స్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, లేదా అధికంగా బరువు ఒబెసిటీ, లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్స్,
ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం, అంటే ఏదైనా రేడియేషన్కి ఎక్స్పోజర్ లేదా ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటుంది. సో అలాగే మెయిన్గా వారికోసిల్, ఈ వారికోసిల్ అనేది కూడా మనకి టెస్టిస్ లోపల బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి స్పర్మ్స్ అనేటివి ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం, లేదా స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయినా కూడా మొటిలిటీ అనేది తగ్గడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఓకే, అలాగే అంటే ఇప్పుడు వీటన్నిటికి కూడా లేటెస్ట్గా ఏమైనా ట్రీట్మెంట్స్ వచ్చాయా? ఇతర ఏమైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉందా? సో ఇది మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ అండ్ ఒబిసిటీ, ఇవన్నిటి వల్ల కూడా, అండ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్, ఇవన్నిటి వల్ల కూడా మనకి ఇండైరెక్ట్గా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అన్ని డిస్టర్బెన్స్ వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్లో, ఎగ్ క్వాలిటీలో, ఇవన్నిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సేమ్ విషయం మేల్స్లో కూడా. సో ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఈ ఒబిసిటీ వల్ల, థైరాయిడ్ వల్ల, ఈ డయాబెటీస్ వల్ల, ఇవన్నిటి వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంపైర్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? సో మనకి ఓవరాల్గా మనకి మెయిన్ పద్ధతులు వచ్చేసి న్యాచురల్ పద్ధతి, ఐయుఐ పద్ధతి, అలాగే ఐవీఎఫ్ పద్ధతి. సో మనకి ఇప్పుడు రీసెంట్గా కూడా ఐవీఎఫ్లో అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. అవేంటి అంటే ఇప్పుడు ఒకవేళ మనకి స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మనకి కాజ్ ఆఫ్ లో స్పర్మ్ కౌంట్ అనేది తెలుసుకోవచ్చు. లైక్ బేసిక్గా సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవడమే కాకుండా హార్మోన్ టెస్ట్ కానివ్వండి, అలాగే జెనెటిక్ టెస్టింగ్ కానివ్వండి, అలాగే అల్ట్రాసౌండ్, ఇవన్నీ కూడా చేసి కాజ్ ఆఫ్ లో స్పర్మ్ కౌంట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం. ఇన్ కేస్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి సక్సెస్ రేట్స్ బెటర్మెంట్ కోసం అడ్వాన్స్ టెక్నిక్స్ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్ అనేటివి అంటాం. సో లైక్ మైక్రోఫ్లూయిడిక్స్, ఇక్సీ, ఇమ్సీ, పిక్సీ, ఇలాంటివన్నీ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి మనకి ఉన్న స్పర్మ్స్లో కూడా కొద్ది స్పర్మ్స్ ఉన్నా కూడా అందులో మనకి ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉంటుందో అది సెలెక్ట్ చేసి దాన్ని మనం ఇక్సీ చేసి సక్సెస్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ చేసుకుంటాం. అలాగే కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి. సో వాళ్ళకి పుట్టబోయే బేబీకి కూడా జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చా అనేటివి కూడా అడ్వాన్స్ పద్ధతి ద్వారా, అంటే జెనెటిక్ టెస్టింగ్, పీజీటీఐ అంటాం అనమాట. సో ఈ జీన్స్ అనేటివి బేబీకి అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసి ఏదైతే బేబీ హెల్తీగా ఉందో అదే మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే, అంటే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ముందే రాకుండా చూసే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ ఐయుఐ అంటూ ఉంటారు కదా, ఐయుఐ గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. సో ఐయుఐ అంటే ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది, ఐయుఐ ఎవరికి చేస్తారు? ఓకే, సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. సో ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ మెయిన్గా డే టు స్కాన్ చేస్తాం ఫీమేల్ కనుక వచ్చినట్టయితే. సో వాళ్ళకి డే టు స్కాన్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. ఎవ్రీథింగ్ గుడ్ ఉంది, యూట్రస్ హెల్తీగా ఉంది అండ్ ఎగ్ కౌంట్ కూడా బాగుంది అన్నప్పుడు మనం ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. కొంతమందికి ఓన్లీ ట్యాబ్లెట్స్, కొంతమందికి ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. మళ్ళీ వాళ్ళని అరౌండ్ డే 9 ఆర్ డే 10కి పిలుస్తాం. దీనికంటే ముందు 2 ట్యూబ్స్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాతే మనం ఐఏ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అరౌండ్ డే 10 వచ్చినట్టయితే మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటాం. ఇన్ కేస్ ఎగ్ డెవలప్మెంట్ కనుక మనకి అడెక్వేట్ సైజ్ వచ్చినట్టయితే మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 36 hours తర్వాత మళ్ళీ కపుల్ని మనం హాస్పిటల్కి పిలుస్తాం. సో ఆ రోజు ఏం చేస్తామంటే మెయిన్గా ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది స్కానింగ్లో చెక్ చేసుకుంటాం. సో దీన్ని చెక్ స్కాన్ అంటారు. ఇన్ కేస్ ఎగ్ కనుక రిలీజ్ అయినట్టయితే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇస్తారు. సో సెమెన్ అనాలిసిస్లో ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్ చేస్తాం. ఈ ప్రాసెసింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఐయుఐ శాంపుల్ అనేది వాళ్ళు 2 ml ఇచ్చినా 3 ml ఇచ్చినా కానీ అందులో ఉన్న బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఏవైతే మొటిలిటీ హై ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసి ఒక 0.5 mlలో తీసుకొని క్వాంటిటీ తీసుకొని ఒక పెన్సిల్ లాంటి క్యాథెటర్లో లోడ్ చేసి మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్, స్కాన్ గైడెన్స్ ద్వారా మనం యూట్రస్ లోపలికి పంపిస్తాం, అంటే నియర్ టు ద ట్యూబ్. సో ఇది ఎవరికి యూజువల్లీ మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది అంటే ఎవరికైనా సర్వైకల్ స్టెనోసిస్ అంటే గర్భసంచి మూతి ఎంట్రన్స్. సో నార్మల్గా మనకి ఆ ఎంట్రన్స్ నుంచే
స్పమ్స్ అనేటివి లోపలికి గర్భసంచి లోపలికి వెళ్తాయి. ఇన్ కేస్ కొంతమందికి ఆ ఎంట్రీ అనేది చాలా నారోగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్పమ్స్కి కూడా లోపలికి వెళ్ళేటంత ప్లేస్ కూడా ఉండకపోవచ్చు. సో అలాంటి కండిషన్స్లో మనం ఐఓఐ ద్వారా స్పమ్స్ని లోపలికి పంపించవచ్చు. ఇంకొంతమందికి మొటిలిటీ అనేది తక్కువ ఉంటుంది హస్బెండ్స్కి, లేదా కౌంట్ కూడా కొద్దిగా బార్డర్లోనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం వాష్ చేయడం ద్వారా మొటిలిటీ స్పర్మ్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తాం. సో దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అంటే సక్సెస్ రేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా బెటర్మెంట్ ఉంటుంది, కాబట్టి ఐఓఐ అనేది ప్రిఫర్ చేస్తాం. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి మా. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. ఓకే. ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు. 3 times ఐయుఐకి వెళ్ళాను, అయినా ఐయుఐమా ఐవిఎఫ్ కా? ఐయుఐ. ఐయుఐకి వెళ్ళారు, ఓకే. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే, మీకు అంటే లైక్ ఐయుఐ చేసినప్పుడు ట్యూబ్ టెస్ట్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ చేయించారామా? చేయించాను మేడం. అన్నీ నార్మలే ఉన్నాయి అన్నారా? అన్నీ నార్మలే ఉన్నాయి. ఓకే, మీ అకౌంట్ కూడా అంత బాగానే ఉంది అన్నారా? అకౌంట్ కూడా బాగుంది. ఓకే, మీ ఏజ్ ఎంతమా? ఇప్పుడు 29 అండి. ఓకే, సో మీ ఏజ్ 29 years, మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా అంటే న్యాచురల్గా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు. ఐయుఐ ట్రై చేశారు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. సో దీని ఏమంటారు, అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నప్పటికీ కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో దీనిలో ఏంటి అంటే మనకి టోటల్ 3 మెథడ్స్ లైక్ న్యాచురల్, ఐయుఐ, ఐవిఎఫ్. ఐయుఐ కూడా మనం మ్యాక్సిమం 3 to 6 cycles చేస్తాం. బట్ 3 cycles తర్వాత ఐయుఐ సక్సెస్ రేట్ కూడా అంత సేమ్ అలానే కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ మీకు ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే లాప్రోస్కోపీకి వెళ్ళాలి. సో మనకి మెయిన్గా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. లేదు అంటే డైరెక్ట్ ఐవిఎఫ్కి వెళ్ళాలి. ఎందుకు అంటే ఒక్కసారి మనం ఐయుఐ చేసినప్పటికీ కూడా స్పర్మ్స్ని లోపలికి ఇంజెక్ట్ చేసినప్పుడు కూడా ఆ స్పర్మ్ అనేది మనకి ఎగ్తో మీట్ అవుతుందా లేదా అనేది తెలియదు. అలాగే ఆ టైంలో రిలీజ్ అయిన ఎగ్ కూడా మెచ్యూర్ ఉందా లేదా అనేది తెలియదు. కాబట్టి మనకు ఓవరాల్గా సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ అనేది మనకి 8 to 10% చెప్తాం. అంటే 100 మెంబర్స్లో కనుక మనం ఐయుఐ చేసినట్టయితే 10 మెంబర్స్కి వరకు పాజిటివ్ వస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఆఫ్ నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ఐయుఐ చేసే ముందు ఒకసారి లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అయినా చేయించుకోవాలి. లేదంటే ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్ దేనికైతే సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటుందో ఐవిఎఫ్ మెథడ్కి వెళ్ళేటప్పుడు మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి.